హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాక్టోనిక్. సో ఈరోజు మనం అయ్యగారి #1 అఖిల్ చాలా ఫ్లాపులు వచ్చాయి పాపము. ఐఎమ్ రియలీ అప్సెట్ విత్ హిజ్ లాస్ట్ ప్రీవియస్ మూవీస్, బట్ ఈజ్ ఎ రియలీ గుడ్ హ్యూమన్ బీయింగ్. సో ఎవరికైనా ఒక టైం వరకు ఫ్లాప్స్ ఎవ్రీథింగ్ యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ మరి ప్రతిసారి జరిగితే బాగోదు కదా. సో ఎంతైనా మన నాగార్జున గారి కొడుకు కాబట్టి లెట్స్ సీ. ఈ ట్రీజర్ ఏదో ఒకటి వచ్చింది, ఇది ఎలా ఉందో చూద్దాం. నచ్చితే నచ్చినట్టు, నచ్చకపోతే అయ్యగారే #1 అన్నట్టు. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. చూసిన తర్వాత మాట్లాడుకుందాం ఎలా ఉంది ఏముందని. ఓకే, రియలీ గుడ్. గతాన్ని తరమటానికి పోతా అమ్మని నాకు మాట చెప్పినాడు. పుట్టేటప్పుడు ఊపిరి ఉంటాదిరా, పేరుండదు. అట్నే పోయేటప్పుడు ఊపిరుండదు, పేరు మాత్రమే ఉంటది. వెరీ గుడ్. పేరెట్టా నిలబడాలంటే వావ్, లెనిన్. No worries, no violent now. సో ట్రైలర్ చూడడం, అదే ట్రీజర్ చూడడం జరిగింది. అయ్యగారే #1 లుకింగ్ వెరీ డిఫరెంట్ అనమాట. లవర్ బాయ్ నుంచి సడన్లీ ఒక మాస్ క్యారెక్టర్కి షిఫ్ట్ చేయడం అంత ఈజీ కాదు. సో నాగార్జున పోలికలు ఏమైనా ఉన్నాయంటే అంతేమీ లేవు. నాగార్జున పోలికలు. అఖిల్ ఈజ్ ఎ డిఫరెంట్ పర్సన్. మంచి క్రికెటరే, కానీ మూవీల పరంగా వచ్చినప్పుడు చాలా అన్నీ అప్ అండ్ డౌన్, అంటే అప్ ఏం లేదు, అంతా డౌనే చూశాడు. సో ఇది కొంచెం ఇంటెన్స్గా ఉంది. మొత్తం సినిమాటోగ్రఫీ కానివ్వండి, కలర్ గ్రేడింగ్, ఎవ్రీథింగ్ లుకింగ్ వెరీ ఇంటెన్స్ అనమాట. దీంట్లో కొంచెం యాక్టింగ్ కూడా చేసినట్టే అనిపిస్తుంది. పాత మూవీలో యాక్టింగ్ కూడా అసలు ఏం కనిపించలే. బ్యాచులర్ సినిమా సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది కదా పూజా హెడేతో, అది కొంచెం బాగుంది మూవీ పరంగా చెప్పుకోవాలంటే. చిన్నప్పుడు సిసింద్రి సినిమా అతనిది ఏమన్నా బెస్ట్ యాక్టింగ్ ఏదైనా చెప్పుకోవాలంటే ఆ మూవీ బాగుంది. సో ఐ హోప్ ఈ మూవీతో కంబ్యాక్ ఇస్తాడు. నాగార్జున గారే ప్రొడ్యూసర్ కాబట్టి మంచి ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకుంటారా బాబు. స్క్రిప్ట్ బాగుంటే నువ్వు హీరో పర్ఫార్మెన్స్ ఏదో కొంచెం డిప్ అయినా లో అయినా కూడా సినిమా ఆడేస్తుంది, మంచి పేరు వస్తుంది. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ యాజ్ ఎ గోల్డెన్ స్పూన్, రైట్? మీకు జస్ట్ మీరు చేయాల్సింది ఒకటే పని. ఒక నార్మల్ బిగినర్ ఎవడైనా సినిమా ఇండస్ట్రీ లేకుండా వచ్చేవాడు ఏదైనా కష్టపడి సినిమా మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకొని మంచిగా యాక్టింగ్ చేసినా వాడికి పేరు రాదు. మీకు కావాల్సింది ఏంది? అన్నీ మీ నాన్న, మీ బాబాయ్, మీ తాత ముత్తాతలు అన్నీ చేసి పెట్టేశారు. జస్ట్ ఒక మంచి స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం, దాంట్లో ఏదో ఒక బేసిక్ పర్ఫార్మెన్స్ చేసామా మంచిగా ఆడుతుంది, అంతా లైఫ్ సెట్, మంచి పేరు వస్తుంది. ఆల్రెడీ ఉన్న పేరుకే కొంచెం పేరు వస్తుంది. సో ఐ హోప్ ఈ మూవీతో అఖిల్ గారు మంచి కంబ్యాక్ ఇస్తారు. అయ్యగారే #1 అని ఆయన ఫ్యాన్ ఎవరైతే ఉన్నారో ఆయన స్టాండర్డ్స్ కూడా పెంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నాకైతే ట్రీజర్ నచ్చింది, బాగుంది అనిపించింది నాకు కూడా. సో నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.